ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంకొకసారి పెద్దలుడి గారి జోలికి వస్తే మాత్రం అల్లుడని కూడా చూడను. నరేష్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలా మాట్లాడకండి పిన్ని. మా ఇంటి చుట్టుపక్కలకు వచ్చాడంటే నేనే కొడతాను. అల్లుడు గారిని పట్టుకొని ఏంటా మాటలు అత్తయ్య గారు? బుద్ధిలేని సన్నాసి. అత్తయ్య, నేను వాడిని కొట్టిన మాట నిజమే, కానీ రక్తం వచ్చేలా మాత్రం కొట్టలేదు. అబద్ధం చెప్పుకో. నువ్వు నారాయణ కొట్టడం నేను నా కళ్ళారా చూశాను. డేయ్ నారాయణ, ఒట్టేసి చెప్పరా, నిన్ను రక్తం వచ్చేలా కొట్టానా నేను? ఒట్టేసి చెప్పు. నేను నిన్ను అసలు చూడనే లేదు, నువ్వు నన్ను కొట్టనే లేదు. చాలా మామయ్య, ఇప్పుడు మీరు వస్తారా లేదా? అయినా ఇలా రక్తం వచ్చేలా కొట్టావేంటి? డేయ్ హరి, నేను కొట్టడం నువ్వు చూసావా? రక్తం వచ్చేలా కొట్టడం నువ్వు చూసావా? నారాయణ బాబు గారు, నరేష్ బాబు గారికి బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. ఇక్కడికి వద్దని చెప్పాను, అయినా అత్తయ్య మామయ్య వింటేగా. మావయ్య, వాడంటే ఫ్రాడు, ఏదేదో వాగుతాడు. మరి నీకేమైంది? వాడు చెప్తే నమ్మేస్తారా? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపో, లేకపోతే నేనే నీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది. నరేష్ మరిది గారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఏంట్రా ఇంకా అలా రాయిలా నిలబడ్డావు? పోరా లోపలికి. అన్నా, వాడు మంచోడు కాదన్నా, పెద్ద దొంగ. కావాలని గొడవ పెట్టాలని వచ్చాడు. నువ్వు నన్ను కొట్టలేదు, నేనే బాటిల్తో కొట్టుకున్నా. మలిక, మలిక, వాడే బాటిల్తో కొట్టుకొని ఆ నింద నా మీద వేస్తున్నాడే. ప్రసాద్ మామయ్య ఎందుకు అబద్ధం చెప్తాడు? ఒక పక్క నువ్వు నారాయణ్ని కొట్టడం స్వయంగా చూశానని ప్రసాద్ బాబాయ్ చెప్తూ ఉంటే నేను కొట్టలేదంటున్నావేంటి? రే, నువ్వు కొట్టావని నిజాయితీగా ఒప్పుకొనుంటే నిన్ను క్షమించేవాళ్ళం. అసలు కొట్టనే లేదని అబద్ధం చెప్తున్నావు చూడు, అదేరా నాకు బాధగా ఉంది. చూడరా, ఈ మనిషి చూడు, తనకేమన్నా అయ్యుంటే నా కూతురు జీవితం ఏం కావాలరా? ఎందుకురా ఇలా అందరినీ ఏడిపిస్తున్నావు? ప్లీజ్ పిన్ని, ఏడవకండి. బాబాయ్, ఏదో తెలియక చేశారు. దయచేసి క్షమించండి బాబాయ్. పిన్ని ఇంటికి తీసుకెళ్ళండి. ఏంటి, క్షమించమని అడుగుతున్నారా? అంటే మీకు నా మీద నమ్మకం లేదా? అన్నా, వాడు చెప్పిన మాట నమ్ముతారు గాని నేను చెప్పేది నమ్మరా? చాలు, నువ్వు చేసిన ఘనకార్యం చాలు. నీకు చేతులెత్తి దండం పెడతాం. మమ్మల్ని ప్రాణాలతో బతకనివ్వు. రే భీమేశం, నరేష్ పద్ధతి ఏం బాలేదని ధర్మేష్కి చెప్పరా. రే, వీడిని లోపలికి తీసుకెళ్లి గొలుసులతో కట్టేయండ్రా. పిచ్చి పట్టినట్టుంది. నీ కళ్ళ ముందే వాడిని నెగితాలు చేస్తుంటే నీకు కనపడట్లేదా? నీ కళ్ళు ఏమైనా పోయాయా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు?